అనామకుడి హత్య 4వ భాగం. భాస్కర్రావు యుగంధర్ని చూడగానే కేసు మనకనుకూలంగా నడుస్తున్నట్టు లేదే అని అన్నాడు. ఇంతవరకు ప్రాసిక్యూషన్ కేసు విన్నాం, మన డిఫెన్స్ ఇంకా ప్రారంభించనిదే అని భాస్కర్రావుని పరీక్షగా చూసి, మీరు నేరం చేయలేదని నాకు నమ్మకం కుదురుతోంది, కానీ ఎందువల్లో మీరు నిజం నాతో చెప్పకుండా దాస్తున్నారు అని యుగంధర్ అనగానే, నిజమా? క్షమించండి యుగంధర్ గారు, నేనేమీ దాచలేదు. ఉరితాడు నా కళ్ళ ముందాడుతూ ఉండగా నన్ను ఆ ఆపదలో నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్న మీతో నేనెందుకు అబద్ధం చెబుతాను అని భాస్కర్రావు అన్నాడు. అయితే మీ జీవితంలో ఏదో ఒక సంఘటన మీరు పూర్తిగా మరిచిపోయి ఉండాలి. మీ మీద ఎంతో ద్వేషం పెట్టుకొని మిమ్మల్ని హత్య చేయాలన్న కసి ఉన్న మనిషి ఎవడైనా ఉన్నాడేమో ఆలోచించండి అని యుగంధర్ అనగానే, ఈ ప్రశ్న మీరు ఇదివరకు ఒకసారి అడిగారు, అటువంటి వాళ్ళెవరూ లేరని చెప్పాను అని భాస్కర్రావు అనగానే, అవును, ఆ విషయం నాకు జ్ఞాపకం వచ్చింది, కానీ మీరు పూర్తిగా మర్చిపోయి ఉండాలి. సరే, నల్లా రామయ్యతో మీకు పూర్వ పరిచయం ఉండేదా అని యుగంధర్ అడిగాడు. లేదు, టాక్సీలో నేను రమను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడే మొదటిసారి ఆ నల్లా రామయ్యని చూశాను అని భాస్కర్రావు అనగానే, ఆ నల్లా రామయ్యని చూస్తే మీకు పూర్వ పరిచయమున్న మనిషి ఎవరు జ్ఞాపకం రాలేదా అని యుగంధర్ అడిగాడు. లేదు అని అనగానే, మీకు డ్రైవింగ్ తెలుసా అని అడిగాడు. తెలుసు అని భాస్కర్రావు అనగానే, బేకరీ పనికి కారు అవసరమా అని యుగంధర్ అడిగాడు. లేదు, బేకరీ పనికి కారుతో అవసరం లేదు అని భాస్కర్రావు అన్నాడు. భాస్కర్రావు గారు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు ఒంటరిగా ఉంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ లేరు. కారులో బయటకు వెళ్ళేది మీరొక్కరే. కారు ఉపయోగించే వాళ్ళు ఇంకెవరూ లేరు. బేకరీ పని మీద కారు ఉపయోగించేవారు కారు. అటువంటి పక్షంలో మీ కార్ మీరు డ్రైవ్ చేసుకోక డ్రైవర్ని ఎందుకు పెట్టుకున్నారు అని యుగంధర్ అడిగాడు. నాకు డ్రైవ్ చేయడం ఇష్టం లేక అని భాస్కర్రావు అనగానే, ఎందుకు ఇష్టం లేదు అని యుగంధర్ అడిగాడు. ఈ మారిస్ కార్ కొనక పూర్వం ఒక కారుండేది, నేను దాన్ని అమ్మేశాను అని భాస్కర్రావు అనగానే, ఎందుకు అని యుగంధర్ అడిగాడు. ఈ కేసుకి దానికి ఏమీ సంబంధం లేదు, అయినా చెప్పమంటే చెబుతాను. ఒకసారి నేను యాక్సిడెంట్ చేశాను, కార్ బాగా దెబ్బతిన్నది, అందుకని అమ్మేశాను అని భాస్కర్రావు అనగానే, యాక్సిడెంట్ చేయడం వల్ల మీ డ్రైవింగ్ లైసెన్స్ అధికారులు రద్దు చేశారా అని యుగంధర్ అడిగాడు. లేదు, నా తప్పేం లేదు, నా మీద ఎటువంటి నెపమూ లేదు. ఆ తర్వాత కారు డ్రైవ్ చేయడం ఇష్టం లేకపోయింది, అంతే అని అన్నాడు. ఆ యాక్సిడెంట్లో ఎవరికైనా గాయాలు తగిలాయా అని యుగంధర్ అడిగాడు. ఒక మనిషి చనిపోయింది అని అనగానే యుగంధర్ నిట్టూర్చి, చనిపోయింది అంటే ఆడదా అని యుగంధర్ అడిగాడు. అవును, ఆమె పేరు కాంతం అని భాస్కర్రావు అనగానే యుగంధర్ భాస్కర్రావుని విసుగ్గా చూసి, కార్ యాక్సిడెంట్లో ఓ మనిషిని చంపారు కదా, ఆ మనిషి బంధువులకు మీ మీద ఎంత కసి ఉంటుంది, ఎన్నిసార్లు అడిగినా ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని యుగంధర్ అడిగాడు. నేను చంపలేదు, అది అబద్ధం, నా తప్పేమీ లేదు అని భాస్కర్రావు అరిచాడు. శాంతించండి, అలా అరవకూడదు, ఆ యాక్సిడెంట్ గురించి వివరంగా చెప్పండి అని యుగంధర్ అనగానే, అప్పుడు నాకు హిల్మెన్ కారుండేది, నేనే డ్రైవ్ చేసుకునేవాణ్ణి. ఒకరోజు సాయంకాలం బేకరీ మూసేశాక సినిమాకి బయలుదేరాను అని భాస్కర్రావు అంటూ ఉండగానే, ఒంటరిగానా అని యుగంధర్ అడిగాడు. కాదు, ఓ స్నేహితురాలితో అని భాస్కర్రావు అన్నాడు. పేరు అని యుగంధర్ అనగానే భాస్కర్రావు మొహం చిట్లించి, విమల అని అన్నాడు. ఆమెప్పుడెక్కడున్నది అని యుగంధర్ అడిగాడు. అప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలో నర్సుగా ఉండేది, ఇంకా అక్కడే ఉందనుకుంటాను అని భాస్కర్రావు అనగానే, సినిమాకి బయలుదేరారు తర్వాత అని యుగంధర్ అడిగాడు. లజ్ కార్నర్ దగ్గర ట్రాఫిక్ ఐలాండ్ చుట్టూ తిరిగి రాయపేట హైరోడ్డు మీదకు కారు తిప్పాను. సరిగ్గా ఆ సమయానికి రోడ్డుకు అడ్డంగా ఓ అమ్మాయి పరిగెత్తింది. ఆ అమ్మాయి నా కారు కింద పడుతుందని కంగారు పడి పక్కకు స్టీరింగ్ తిప్పాను, కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ అమ్మాయి నా కారు ముందు చక్రాల కింద పడింది. అంతేకాక ఎదురుగా ఆగి ఉన్న బస్సుకు నా కారు ఢీ కొట్టుకున్నది. ముందు లైట్స్, బానెట్, మడ్గార్డ్స్ కాక ఇంజన్ కూడా దెబ్బతిన్నది అని భాస్కర్రావు అన్నాడు. ఆ అమ్మాయి అని యుగంధర్ అనగానే, సడన్ బ్రేక్ వేశాను, నా పక్కన కూర్చున్న విమల ముందుకు పడ్డది. అద్దానికి మొహం కొట్టుకొని దెబ్బ తగిలింది,
కార్ దిగాను. అప్పటికే జనం చుట్టూ చేరారు. నా అదృష్టం అనుకుంటాను. సరిగ్గా అక్కడే ఒక ట్రాఫిక్ సార్జెంట్ ఉన్నాడు. కారు కింద పడ్డ అమ్మాయిని నేను, సార్జెంటు, విమల కలిసి బయటకు లాగాం. పాపం కారు చక్రాలు పొట్ట మీద నుంచి వెళ్ళాయి. తలకు దెబ్బలు తగిలాయి. పక్క ఎముకలు విరిగిపోయాయి. అంతా రక్తం. ఎవరో అంబులెన్స్కి ఫోన్ చేశారు. కాసేపట్లో అంబులెన్స్ వచ్చింది. ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. ఆస్పత్రికి వెళ్ళిన 10 నిమిషాలకు పాపం ప్రాణం పోయిందట అని భాస్కర్రావు అనగానే, మరి మీ మీద పోలీసులు కేసు పెట్టలేదా అని యుగంధర్ అడిగాడు. లేదు, చెప్పానుగా నా తప్పేమీ లేదని. పైగా ఆ అమ్మాయి కారు కింద పడుతుందేమోనని పక్కకు తిప్పడం వల్ల బస్సుకు తగిలి నా కారు దెబ్బతిన్నది. ఆ అమ్మాయి చూసుకోకుండా రోడ్డుకు అడ్డంగా పరిగెత్తి వచ్చి నా కారు కింద పడ్డది అని భాస్కర్రావు అనగానే, అని పోలీసులు అన్నారా అని యుగంధర్ అనగానే, అవును, అప్పుడు సార్జెంట్ చూశాడు. అంతేకాదు, అక్కడ మందుల షాప్ ముందున్న ఓ పెద్ద మనిషి చెప్పాడు. ఇంకా ఒకరిద్దరు అలాగే సాక్ష్యమిచ్చారు. అందుకే నా మీద కేసు పెట్టలేదు అని భాస్కర్రావు అనగానే, మరి మీ తప్పేమీ లేకపోతే మీరు ఇక డ్రైవింగ్ చేయకూడదని ఎందుకనుకున్నారు అని యుగంధర్ అడిగాడు. ఎలా చెప్పడం? స్పష్టంగా చెప్పలేను. నా తప్పేమీ లేకపోయినా ప్రమాదవశాత్తు జరిగిన నేను డ్రైవ్ చేస్తున్న కారు కింద పడి ఆ అమ్మాయి అంత రక్తం కారి బాధపడి చనిపోవడం వల్ల నాలో ఏదో ఆవేదన కలిగింది. కొన్ని రోజుల వరకు మోటార్ కార్లన్నా వీధులన్నా అసహ్యం వేసేది. కొన్ని నెలల పాటు రాత్రిళ్ళు నిద్రపోయేవాణ్ణి కాను. కన్ను మూయగానే చనిపోయిన ఆ అమ్మాయే కనిపించేది. నేను మళ్ళీ ఈ జన్మలో కార్ డ్రైవ్ చేయకూడదని ఒట్టేసుకున్నాను. అంతే, అంతకన్నా కారణమేమీ లేదు అని భాస్కర్రావు అన్నాడు. ఆ అమ్మాయి పేరు కాంతమని చెప్పారు. ఆ అమ్మాయి ఎవరో, ఎందుకలా రోడ్డుకు అడ్డంగా పరిగెత్తిందో తెలుసా అని యుగంధర్ అడిగాడు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చెప్పాడు. బస్సు ఎక్కడానికని పరిగెత్తిందట. అప్పుడే బస్సు ఆగిందట స్టాండ్ వద్ద. తండియార్పేట వెళ్లే బస్సు అరగంటకొకటొస్తుంది. ఆ బస్సు తప్పిపోతే అరగంట కాచుకోవాల్సి వస్తుందని అలా పరిగెత్తుంటుంది. పాపం, మెడికల్ స్టూడెంట్. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఈ ఊళ్ళో లేరు, హాస్టల్లో ఉండేదట. ఈ విషయాలన్నీ ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పాడు అని భాస్కర్రావు అనగానే, ఆ అమ్మాయి తల్లిదండ్రులు మిమ్మల్ని కలుసుకోలేదా అని యుగంధర్ అడిగాడు. లేదు, ఎందుకు కలుసుకుంటారు అని భాస్కర్రావు అనగానే, ఆ అమ్మాయి తండ్రికి ఏం ఉద్యోగం, ఏ ఊరు అని యుగంధర్ అడిగాడు. ఏమో, నాకంతగా జ్ఞాపకం లేదు అని భాస్కర్రావు అనగానే, పర్వాలేదులేండి, పోలీస్ ఫైల్లో ఉంటుంది, నేను తెలుసుకుంటాను. ఈ విషయాలు చెప్పి మంచి పని చేశారు. వస్తాను, ధైర్యంగా ఉండండి. రేపు ప్రాసిక్యూషన్ సాక్ష్యం పూర్తవుతుంది. సమీక్ష ప్రారంభిస్తాడు ప్రాసిక్యూటర్. బెదిరిపోకండి, మనకి అవకాశం వస్తుంది అని యుగంధర్ భాస్కర్రావు భుజం తట్టి అన్నాడు. ఇదిలా ఉండగా ట్రాఫిక్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ డిటెక్టివ్ యుగంధర్ని చూసి, ఇప్పుడెందుకు ఆ పాత యాక్సిడెంట్ కేసు రికార్డులు, ఈ హత్య కేసుకి ఏమిటి సంబంధం అని యుగంధర్ని అడిగాడు. యుగంధర్ ఆ మాటలకు నవ్వి, అది డిఫెన్స్ రహస్యం అని అన్నాడు. ఆల్ రైట్, ఆ ఫైల్ తెప్పిస్తాను, ఇక్కడే కూర్చొని చూసి ఇవ్వండి అని చెప్పి ఆ ఫైల్ తెప్పించే ఏర్పాటు చేశాడు. ఈ భాస్కర్రావు కేసు మీరసలు ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావడం లేదు. సామాన్యంగా ఇటువంటి పొరపాటు చెయ్యరు మీరు అని అసిస్టెంట్ కమిషనర్ తను సిగరెట్ వెలిగించి డబ్బా యుగంధర్ ముందుకు తోస్తూ అన్నాడు. ఏ పొరపాటేమిటి అని యుగంధర్ అన్నాడు. ఈ భాస్కర్రావు హత్య చేశాడని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది అని అతను అనగానే, ఎలా అని యుగంధర్ నవ్వుతూ అడిగాడు. ఎలా అని మీరు అడగడమేమిటి? నల్లా రామయ్య చిటికెన వేలు తెగి గదిలో పడి ఉన్నది. గదంతా రక్తమయం. ఆ రక్తం నల్లా రామయ్య రక్తం గ్రూపుకు చెందినది. పొయ్యిలో కాలిన ఎముక, మాంసం బూడిద ఉన్నది. నల్లా రామయ్య కట్టించుకున్న పన్ను అక్కడ దొరికింది. ఇంతకన్నా ఏం కావాలి? ఆ ఇంటి తలుపు లోపల గడియ పెట్టి ఉన్నది. భాస్కర్రావు ఇంట్లో ఉన్నాడు. అతన్ని నల్లా రామయ్య బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుకున్నట్లు తెలుస్తోంది అని అసిస్టెంట్ కమిషనర్ ఏకరువు పెట్టాడు. అవును, ఈ కేసు అందుకే తీసుకున్నాను అని యుగంధర్ అన్నాడు. అందుకే అంటే? ఇంత కష్టమైన కేసు కనుక ముద్దాయిని డిఫెండ్ చేసి శిక్ష పడకుండా తప్పించాలనా? మీకా సమర్థత ఉండవచ్చు, ఒప్పుకుంటాను. కానీ ఒక దోషిని అలా తప్పించడం మీ స్వభావం కాదే అని అతను అనగానే, భాస్కర్రావు దోషి అని ఇంకా నిర్ణయం కానిదే అని యుగంధర్ అంటూ ఉండగా గుమాస్తా ఫైల్ తెచ్చిచ్చాడు.
థ్యాంక్స్ అని చెప్పి యుగంధర్ ఫైల్ తీసుకొని చదవడం ప్రారంభించాడు. 10 నిమిషాల తర్వాత లేచి నిలబడ్డాడు. మీరు వెతుకుతున్న విషయమేదో కనిపించిందా అని అతననగానే ఆ కనిపించింది అని ట్రాఫిక్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకోగానే యుగంధర్ తిన్నగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి మేకప్ బాక్స్ తీశాడు. అద్దం ముందు కూర్చొని తన రూపం మార్చుకోవడం ప్రారంభించాడు. ముందు జుట్టంతా పూర్తిగా తెల్లగా చేసుకున్నాడు. తర్వాత తెల్లని మీసాలు అతికించుకున్నాడు. క్షణం ఆలోచించి మీసాలు తీసేశాడు. అతను చాలా తెలివైనవాడు, ఇటువంటి పొరపాటు చేయకూడదు అని తనకు తానే హెచ్చరించుకున్నాడు. మేకప్ బాక్స్లో నుంచి బంగారం రంగులో ఉన్న తొడుగు తీసి ఒక పన్నును పెట్టుకున్నాడు. కంటి కింద ముడతలు, మొహం మీద మచ్చలు దిద్దుకున్నాడు. చెరిపితే పోని మచ్చలవి, నీళ్లతో కడిగితే పోయేవి కావు. అందుకని ప్రత్యేకంగా తయారు చేసిన లోషన్తో తుడిస్తే కానీ పోవు. అద్దానికి మరింత దగ్గరగా జరిగి మొహం పరీక్షగా చూసుకున్నాడు. బీర్వాలో నుంచి నలిగిన పంచ ముతక లాల్చీ తీశాడు. ఆ పంచ కట్టుకొని లాల్చీ తొడుక్కున్నాడు. 2-3 చోట్ల తెగితే కుట్టిన పాత చెప్పులు తొడుక్కున్నాడు. అద్దానికి దూరంగా జరిగి తనన్ను తాను చూసుకొని ఎవరూ గుర్తుపట్టలేరని తృప్తిపడి ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళాడు. ఏమిటి వేషం? మీరా డ్రెస్సింగ్ గదిలో నుంచి రానట్లయితే ఎవరో అనుకునేవాణ్ణి అని రాజు అనగానే, నేను కలుసుకోవడానికి వెళ్తున్న మనిషి అఖండమైన తెలివి కలవాడు. ఈ మారువేషం అతని కళ్ళను కప్పుతుందా అని ఇంకా అనుమానంగానే ఉన్నది రాజు అని యుగంధర్ అనగానే, అటువంటి అనుమానం అవసరం లేదు సార్, కంఠస్వరం కూడా మార్చండి, ఇంకెవరూ గుర్తుపట్టలేరు అని రాజు అన్నాడు. ఇదిలా ఉండగా డాక్టర్ గారున్నారా అని అనగానే గుమ్మం దగ్గర నిలబడ్డ మనిషిని నర్సు చిత్ర యగాదిగా చూసి ఏం కావాలి అని అడిగింది. డాక్టర్ గారు కావాలి అని ఆ మనిషి అనగానే ఎందుకు అని నర్సు అడిగింది. డాక్టర్ గారితో ఇంకేం పనుంటుందమ్మా, మందు కోసం అని అనగానే, డాక్టర్ గారు ఇప్పుడు పేషెంట్స్ని చూడరు, టైం అయిపోయింది, సాయంకాలం 4 గంటల తర్వాత రండి అని నర్సు అనగానే, సాయంకాలం వరకు నేను ఈ బాధ భరించలేను, ఈ డాక్టర్ గారు ఇప్పుడు చూడకపోతే ఇంకో డాక్టర్ వద్దకు వెళ్ళాలి అని అతనన్నాడు. ఏమిటి బాధ అని నర్సు అనగానే ఆ మనిషి డొక్క చూపించి, విపరీతమైన నొప్పి మెలిపెట్టేస్తోంది అని మొహమంతా ముడిచి అన్నాడు. ఇక్కడే కూర్చోండి, డాక్టర్ గారితో చెబుతాను అని నర్సు లోపలికి వెళ్ళిపోయింది. 2 నిమిషాల తర్వాత డాక్టర్ రామచంద్ర వచ్చి కూర్చొనున్న వృద్ధుణ్ణి చూసి, ఏమిటి కడుపు నొప్ప? నిన్న కడుపు పట్టనంత తిని ఉంటారు, రండి అని కన్సల్టింగ్ రూంలోకి వెళ్ళాడు. అతని వెనకే ఆ వృద్ధుడు వెళ్ళాడు. పేరేమిటి అని డాక్టర్ అనగానే, భద్రయ్య అని అతనన్నాడు. వయస్సు అని అనగానే, 62 అని అన్నాడు. నాడీ టెంపరేచర్ చూసి, అలా పడుకోండి అని డాక్టర్ అన్నాడు. డాక్టర్ 2 చేతులకి తొడుక్కున్న గ్లౌజ్ గమనించాడు ఆ రోగి. రోగి పట్టుకోగానే పొట్ట అక్కడక్కడా నొక్కి పరీక్షించడం ప్రారంభించాడు. అమ్మో నొప్పి అని కేకేసి డాక్టర్ చేయి గట్టిగా పట్టుకున్నాడు రోగి. ష్, గొడవ చేయకూడదు అంటూ డాక్టర్ చేయి వెనక్కు లాక్కున్నాడు. అలా లాక్కుంటూ ఉండగానే అతని చేతి గ్లౌ ఊడి రోగి చేతిలోకి వచ్చేసింది. డామిట్, ఏమిటి గొడవ, కడుపు కోస్తున్నట్లు అని అరిచి డాక్టర్ ఆ గ్లౌ లాక్కొని చేతికి తొడుక్కున్నాడు. క్షమించండి, నొప్పి భరించలేకపోయాను అని ఆ వృద్ధుడన్నాడు. సరే, ఏమీ లేదు, అజీర్తి అంతే, ఈ మందు కొనుక్కొని తాగండి అని చీటీ మీద మందు రాసిచ్చాడు డాక్టర్. ఆ చీటీ తీసుకొని ఆ రోగి జేబులో నుంచి డబ్బు తీసి, ఎంత అని అడిగాడు. నర్స్కివ్వండి, 3 రూపాయలు అని డాక్టర్ అన్నాడు. 3 రూపాయలిచ్చి ఆ వృద్ధుడు బయటకు వెళ్ళాడు. డాక్టర్ ఇచ్చిన మందు చీటీ జాగ్రత్తగా పరీక్ష చేశాడు, జేబులో పెట్టుకున్నాడు. డాక్టర్ చేతికి ఉన్న గ్లౌ ఊడినప్పుడు ఆ వృద్ధుడు తను చూడదలుచుకున్నది చూశాడు. ఆ వృద్ధుడే డిటెక్టివ్ యుగంధర్. ఇదిలా ఉండగా డాక్టర్ రామచంద్ర గారున్నారా అని నర్సు చిత్రను కన్సల్టింగ్ రూంలోకి వచ్చి నిలబడ్డ యువకుడు అడిగాడు. నర్సు అతన్ని యగాదిగా చూసింది. తెల్లని డ్రిల్ ప్యాంట్, టెర్లిన్ షర్ట్, షార్క్ స్కిన్ కోట్, పెల్ట్ హ్యాట్, 25 ఏళ్ల యువకుడు. రంగు కళ్ళద్దాలు తీసి నర్సును చూసి చిన్నగా నవ్వాడు. అతని చేతిలో తోలు సంచి చూసి అతను మెడికల్ రిప్రజెంటేటివ్ అని నర్సు గ్రహించింది. డాక్టర్ గారు ఇప్పుడే లోపలికి వెళ్ళారు అని చెప్పింది.
అబ్బా, నా దురదృష్టం. ఇంతకు ముందు 2 సార్లొచ్చాను, డాక్టర్ గారు లేరు అంటూ ఆ యువకుడు తోలు సంచి తెరిచి కొన్ని కాగితాలు, కొన్ని శాంపుల్ సీసాలు తీసి బల్ల మీద పెట్టాడు. ఎప్పుడొచ్చారు? మీ పేరు? అని నర్స్ అడిగింది. ఆ, కొన్ని నెలల క్రితం అని అతనన్నాడు. ఆ మధ్య 3 నెలలు డిస్పెన్సరీ మూసేశారు డాక్టర్ గారు. మీరు వచ్చినప్పుడు తాళం వేసి ఉన్నదా అని అనగానే, అవును, 2 సార్లు తాళం వేసున్నది. ఎందుకు? డాక్టర్ గారు విదేశాలకు వెళ్ళారా అని ఆ యువకుడు అనగానే, లేదు అని నర్సు నవ్వి, మనస్సు బాగుండక ఊళ్ళు తిరిగొచ్చారు అని అన్నది. ఎంతకాలం అని ఆ యువకుడు అనగానే, దాదాపు 3 నెలలు అని నర్స్ అనగానే, అలాగా, ఇవిగో ఈ శాంపుల్స్, ఈ లిటరేచర్ డాక్టర్ గారికి ఇవ్వండి, వస్తాను అని అతను వెళ్ళిపోయాడు. తను వెళ్ళిన పని సక్రమంగా సాగినందుకు ఆ యువకుడు మురిసిపోతున్నాడు. అతను డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజు, మెడికల్ రిప్రజెంటేటివ్ అని చెప్పి డాక్టర్ రామచంద్ర గురించి ఆరా తీయడానికి వచ్చాడు. ఇదిలా ఉండగా, ఎవరు కావాలి అని నౌకర్ అడిగాడు. అయ్యగారుంటే వెళ్ళి చెప్పు, ఎవరో వచ్చారని అని అనగానే, పేరు చెప్పండి అని నౌకరన్నాడు. భద్రయ్య అని ఆ వృద్ధుడన్నాడు. నౌకరు మేడ మీదకు వెళ్ళి 2 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి, అయ్యగారు వస్తున్నారు, ఆ గదిలో కూర్చోండి అని చెప్పాడు. 5 నిమిషాల తర్వాత 50 ఏళ్ల మనిషి ఆ గదిలోకి వచ్చి, భద్రయ్య గారా, ఇంతకు ముందు మనకు పరిచయం ఉన్నట్లు జ్ఞాపకం లేదే అని అన్నాడు. నా పేరు భద్రయ్య కాదు అని యుగంధర్ అనగానే, ఆ ఇంటి యజమాని వైద్యనాథన్. అయితే ఎందుకు మారుపేరు చెప్పారు? ఆ గొంతు ఎక్కడో విన్నాను అని ఆలోచిస్తూ అన్నాడు. మిస్టర్ వైద్యనాథన్, నన్ను గుర్తుపట్టలేదు, నేను యుగంధర్ని అని యుగంధర్ అనగానే, ఓ గాడ్, ఏమిటి వేషం విచిత్రం, అంత బాగా పరిచయమున్న నేనే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. అందుకే మారువేషాలు వేసుకోవడంలో మీ నేర్పును గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఏమిటి వేషం చెప్పండి అని వైద్యనాథన్ అన్నాడు. ఓ కేస్ సందర్భంలో మీ సహాయం కావాల్సి వచ్చాను అని యుగంధర్ అనగానే, బహుశా ఆ భాస్కర్రావు కేసు అయి ఉండాలి. ముద్దాయిని మీరు డిఫెండ్ చేస్తున్నారని పత్రికల్లో చదివాను. చెప్పండి, ఏం చేయమంటారు? మీలా మారువేషం వేసుకోవడం నాకు చేతకాదు, ముందే చెబుతున్నాను అని వైద్యనాథన్ నవ్వుతూ అన్నాడు. మారువేషం వేసుకోనవసరం లేదు, కానీ కొంత నటించవలసిన అవసరం ఉంటుంది అని యుగంధర్ అనగానే, నేను మంచి నటుణ్ణి కాను, కాలేజీలో ఒకసారి నాటకంలో ఓ వేషం వేశాను అంతే అని అతను అనగానే, అది చాలు. మీ వీధిలో ఉంటున్న డాక్టర్ రామచంద్రతో మీకు పరిచయం ఉన్నదా అని యుగంధర్ అడిగాడు. ఓ, ఎందుకు లేదు, అతను మా ఫ్యామిలీ డాక్టర్ అని అన్నాడు. వెరీ గుడ్ అని యుగంధర్ చేతి గడియారం చూసుకొని, ఇప్పుడు 8:15 సరిగ్గా 9 గంటలకు మీరు డాక్టర్ రామచంద్రకు ఫోన్ చేసి ఏదో మిష మీద మీ ఇంటికి పిలిపించాలి అని యుగంధర్ అనగానే, ఎందుకొస్తాడు, ఒకవేళ రానంటే అని వైద్యనాథన్ అన్నాడు. రాననకుండా ఎవరికో మీకైనా సరే ఏదో జబ్బు చేసిందని వెంటనే రమ్మని చెప్పాలి, తక్షణం బయలుదేరి రమ్మని అడగాలి. ఈ పేటలో మీరు బాగా పరపతి ఉన్నవాళ్లని, సంపన్నులని అందరికీ తెలుసు. డాక్టర్ రామచంద్ర మీ మాట నిర్లక్ష్యం చేయడు, వెంటనే వస్తాడని నాకు నమ్మకమున్నది అని అనగానే, ఆల్ రైట్, రమ్మని చెబుతాను, వచ్చిన తర్వాత అని వైద్యనాథన్ అడిగాడు. 20 నిమిషాల పాటు మీ ఇంట్లో అట్టే పెట్టాలి అని యుగంధర్ అతని చేతి గడియారం మళ్ళీ చూసుకొని, డాక్టర్ రామచంద్రకు 9 గంటలకు ఫోన్ కాల్ వస్తే ఇక్కడికి వచ్చేందుకు ఎంతైనా 10 నిమిషాలు పడుతుంది. అంటే 9-10 నిమిషాలకి ఇక్కడికి చేరుకుంటాడు. కనీసం 9:30 వరకైనా ఇక్కడ ఉంచాలి అని యుగంధర్ అన్నాడు. ఎలా అని వైద్యనాథన్ నీరసంగా అడిగాడు. ఏదో నొప్పి అని చెప్పండి, కాలు నొప్పి అనండి, కదల్చలేకుండా ఉన్నాననండి, పరీక్ష చేస్తాడు. తర్వాత ఆ నొప్పి ఎందుకు వచ్చిందో, ఎంతకాలం ఉంటుందో ప్రశ్నలు అడగండి, అదంతా మీ బాధ్యత అని యుగంధర్ అనగానే, బాగానే ఉన్నది, కాలికి నొప్పి అనగానే ఇంజెక్షన్ ఇస్తే అని వైద్యనాథన్ నవ్వుతూ అన్నాడు. తీసుకోండి అని యుగంధర్ నవ్వుతూ అన్నాడు. మీకేం, నొప్పి పుట్టేది నాకు. ఆల్ రైట్ అని వైద్యనాథన్ అన్నాడు. థ్యాంక్స్ అని యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరాడు. సరిగ్గా 8:55 భద్రయ్య వేషంలో యుగంధర్ డాక్టర్ రామచంద్ర ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. నిమిషం తర్వాత తలుపు తెరిచి, ఎవరు అని విసుగ్గా డాక్టర్ రామచంద్ర అడిగాడు. నేనండి,
భద్రయ్యని అని అనగానే, ఓహో, ఇంత రాత్రి వచ్చారేం, ఏమిటి అని డాక్టర్ రామచంద్ర అడిగాడు. నాకు నొప్పి మళ్ళీ వచ్చిందండి అని భద్రయ్య వేషంలో ఉన్న యుగంధర్ అన్నాడు. ఎందుకొచ్చిందండి, ఏమైనా తిన్నారా, ఏమీ తినవద్దని చెప్పలేదు అని డాక్టర్ రామచంద్ర అనగానే, ఏమీ తినలేదండి, అయినా వచ్చింది, భరించలేకుండా ఉన్నాను అని అన్నాడు. లోపలికి రండి, ఎగ్జామిన్ చేస్తాను అని డాక్టర్ రామచంద్ర కన్సల్టింగ్ రూమ్లో దీపం స్విచ్ వేశాడు. యుగంధర్ మూలుగుతూ డాక్టర్ వెనకే లోపలికి వెళ్ళాడు. అలా బల్ల మీద పడుకోండి అని డాక్టర్ అనగానే యుగంధర్ పడుకున్నాడు. కాళ్ళు ముడవకండి అని డాక్టర్ అంటూ ఉండగా ఫోన్ మోగింది. ఇప్పుడే వస్తాను అని డాక్టర్ బల్ల దగ్గరకు వెళ్ళాడు. రిసీవర్ తీసుకొని, ఎస్, డాక్టర్ రామచంద్ర స్పీకింగ్ అని అన్నాడు. 2 నిమిషాల తర్వాత రిసీవర్ పెట్టేసి, అర్జెంట్ కేసు వచ్చింది, నేను వెళ్ళాలి, ఈ మాత్ర వేసుకోండి, నిద్ర పడుతుంది, నొప్పి తగ్గుతుంది అని డాక్టర్ బల్ల సొరుగులో నుంచి ఓ సీసా తీసి అందులో నుంచి ఓ మాత్ర తీసి ఇస్తూ అన్నాడు. డాక్టర్ గారు, మీరు సరిగ్గా పరీక్ష చేయకుండా ఇలా మాత్ర ఇస్తే నేను మళ్ళీ వేసుకోను. ఒకవేళ రాత్రి మళ్ళీ నాకు నొప్పి వస్తే ఏం చేయను? మీకు పుణ్యం ఉంటుంది, సరిగ్గా పరీక్ష చేసి మందిచ్చి వెళ్ళండి అని భద్రయ్య వేషంలో ఉన్న డిటెక్టివ్ యుగంధర్ బతిమాలుకున్నాడు. డాక్టర్ విసుగ్గా చూసి, ఇది చాలా అర్జెంట్ కేస్, నేను వెంటనే వెళ్ళాలి, మిమ్మల్ని సరిగ్గా పరీక్ష చేయడానికి టైం పడుతుంది, రేపు పొద్దున్నే రండి అని చెబుతూ సంచిలో మందులు, సిరెంజ్, స్టెథోస్కోప్ సర్దుకున్నాడు. బాబాబు, పరీక్ష చేయందే నేను ఇక్కడి నుంచి కదలను, నేను ముసలాణ్ణి, మళ్ళీ రాలేను అని యుగంధర్ అనగానే, అయితే మీరిక్కడే ఉండండి, నేను తిరిగి వచ్చాక పరీక్ష చేస్తాను, సరేనా అని అనగానే, త్వరగా వస్తారా అని యుగంధర్ అన్నాడు. త్వరగానే వస్తాను అని డాక్టర్ వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత యుగంధర్ ఆ బల్ల మీద నుంచి లేచాడు. వీధి గుమ్మం దగ్గరకు వెళ్ళి చూశాడు. బయట ఎదురుగా యుగంధర్ అసిస్టెంట్ రాజు నిల్చున్నాడు. యుగంధర్ని చూడగానే డాక్టర్ వెళ్ళిపోయాడని సైగ చేశాడు. యుగంధర్ డాక్టర్ రామచంద్ర ఇంట్లో అన్ని గదులు వెతకడం ప్రారంభించాడు. కింద 4 గదులున్నాయి. ఒక గది డిస్పెన్సరీ, ఒకటి హాలు, ఒక వంటగది, ఒకటి కొట్టుగది లాంటిది. ఆ గదిలో పుస్తకాలు, డబ్బాలు, చెత్తా చెదారం ఉన్నాయి. ఓ మూల పెద్ద అద్దాల బీరువా ఉన్నది. బీరువా తలుపు తెరిచి టార్చ్ వెలిగించి అందులో అస్థిపంజరం పరీక్షగా చూశాడు యుగంధర్. డాక్టర్ రామచంద్ర దాన్ని మెడికల్ కాలేజీలో చదువుతున్నప్పుడు సంపాదించి ఉండాలి. అన్ని ఎముకలు ఉండవలసిన చోట ఉన్నాయి. ఎముకలకు చిల్లులు చేసి తీగలతో అస్థిపంజరం ఆకారంలో బంధించబడ్డాయి. కాలి ఎముక ఒకటి లేదు. యుగంధర్ ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళి మేడ మెట్లెక్కాడు. మేడ మీద 2 గదులున్నాయి. ఒకటి డాక్టర్ రామచంద్ర పడక గది. 2వ గదిలో సోఫాలు, కుర్చీలు, బల్లలు, రేడియో ఉన్నాయి. పడక గదిలో మంచం పక్కన చిన్న గుండ్రటి బల్ల మీద కూజా పక్కన గాజు గ్లాసున్నాయి. యుగంధర్ జేబులో నుంచి చిన్న సంచి తీశాడు. ఆ సంచిలో నుంచి ఓ చిన్న పొట్లం, ఒక స్ప్రే బ్లోయర్ తీశాడు. పొట్లంలో ఉన్న తెల్లని పొడి ఆ గ్లాస్ మీద చల్లాడు. స్పష్టంగా 4 వేళ్ల ముద్రలు కనిపించాయి. ముద్రలు చెదిరిపోకుండా ఒక డబ్బాలో ఆ గ్లాస్ పెట్టి డబ్బా జేబులో పెట్టుకున్నాడు. తను జల్లిన పొడి ఎక్కడా లేకుండా తుడిచేశాడు. తర్వాత కిందకు దిగి వెళ్ళి కొట్టుగదిలో 2 ట్రంకు పెట్టెలు వెతికాడు. ఒక పెట్టెలో పాత ప్యాంటు, పాత కోటు కనిపించాయి. ఆ పెట్టెలో ఉన్న మిగతా వస్తువులు తీసి 2వ పెట్టెలో సర్ది ఆ ప్యాంటు, ఆ కోటు ఆ పెట్టెలోనే ఉంచి అస్థిపంజరం ఉన్న బీరువా తెరిచి అస్థిపంజరం ఎముకలు తీగల నుంచి ఊడదీసి విడివిడిగా అన్ని ఎముకలు పెట్టెలో పెట్టుకున్నాడు. తర్వాత వీధి గుమ్మం దగ్గరకు వెళ్ళి వీధిలోకి చూశాడు. రాజు ఇంకా అక్కడే ఆ ఇంటికి ఎదురుగా నిల్చున్నాడు. రాజును రమ్మని చేత్తో సైగ చేశాడు. ఆ ట్రంక్ పెట్టె రాజుకిచ్చి, నువ్వెళ్ళి కారు దగ్గరుండు, నేనొస్తున్నాను అని యుగంధర్ అన్నాడు. రాజు వెళ్ళిపోగానే యుగంధర్ కన్సల్టింగ్ రూమ్ని తనిఖీ చేసి ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. రాజు కారు దగ్గర నిల్చున్నాడు. అంతా అనుకున్నట్లే జరిగిందా సార్ అని యుగంధర్ని అడిగాడు. అవును రాజు, నువ్వు డాక్టర్ రామచంద్ర ఇంటి దగ్గరకు వెళ్ళు. నేను చెప్పేంత వరకు నువ్వు రామచంద్రను నీడలా వెంటాడాలి. అతను తప్పించుకు వెళ్ళిపోకూడదు. పొద్దున్నే ఇంకో మనిషిని పంపుతాను, అప్పుడు నువ్వు వెళ్ళు. డాక్టర్ రామచంద్ర అదృశ్యమైతే అది నీ అసమర్థత, పొరపాటవుతుంది, జాగ్రత్త అని హెచ్చరించి డిటెక్టివ్ యుగంధర్ కార్ స్టార్ట్ చేశాడు. ఇంటికి వెళ్ళగానే వైద్యనాథన్కి ఫోన్ చేసి, చాలా థ్యాంక్స్, నా పని పూర్తయింది, డాక్టర్ గారు వెళ్ళిపోయారా అని అడిగాడు.
ఆ ఇప్పుడే వెళ్ళిపోయాడు. చచ్చానండి బాబు అని వైద్యనాథన్ అనగానే, ఏ అని యుగంధర్ నవ్వుతూ అడిగాడు. మోకాల్లో తీవ్రమైన నొప్పి అని తట్టుకోలేక పిలిచానని చెప్పాను. 2 నిమిషాలు పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇస్తానన్నాడు. అది నొప్పి తగ్గడానికి, నిద్రపోవడానికట. మార్ఫియా పొద్దున్న ఎక్స్రే తీయించాలని, తర్వాత కానీ నొప్పెందుకొచ్చిందని తెలియదని అన్నాడు అని వైద్యనాథన్ అన్నాడు. యుగంధర్ నవ్వాపుకుంటూ, మరి ఇంజెక్షన్ తీసుకున్నారా అని అడిగాడు. తప్పించుకున్నాను అని అనగానే, ఎలా తప్పించుకున్నారు అని అడిగాడు. నాకు మార్ఫియా వద్దని, మంచిది కాదని, సరిగ్గా పరీక్ష చేస్తే ఏం నొప్పో తెలుస్తుందని, ఎక్స్రే అనవసరమని వాదిస్తూ మీరడిగిన 20 నిమిషాలు అట్టే పెట్టాను అని వైద్యనాథన్ అనగానే, మెనీ థ్యాంక్స్ అని చెప్పి యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. తర్వాత ల్యాబ్లోకి వెళ్ళి తను డాక్టర్ రామచంద్ర ఇంటి నుంచి తెచ్చిన ట్రంక్ పెట్టే వేలిముద్రలున్న గ్లాసు బల్ల మీద పెట్టి ఆ వేలిముద్రలను ఫోటో తీశాడు. తర్వాత అస్థిపంజరం ఎముకలు తీగలతో బిగించి అస్థిపంజరం తయారు చేశాడు. కాగితం కలం పుచ్చుకొని లెక్కలు వేసుకున్నాడు. నిద్రపోవడానికి వెళ్ళేటప్పటికి రాత్రి 2 గంటలైంది. ఇదిలా ఉండగా సోమవారం నాడు పొద్దున 8 గంటలకు యుగంధర్ కన్సల్టింగ్ రూంలోకి వెళ్ళింది రమ. అక్కడ ఎవరూ లేరు. చిన్నగా దగ్గింది. అప్పటికి ఎవరూ పలకలేదు. బల్ల మీద ఉన్న బెల్ నొక్కింది. అయినా ఎవరూ రాలేదు. విసుగ్గా కుర్చీలో కూర్చున్నది. 5 నిమిషాలైన తర్వాత ల్యాబ్ తలుపు తీసి వచ్చిన మనిషిని చూసి, యుగంధర్ గారున్నారా అని అడిగింది. ఆ మనిషి నవ్వుతూ వెళ్ళి రివాల్వింగ్ కుర్చీలో కూర్చొని, ఏంటి అని అడిగాడు. ఆ గొంతు వినగానే ఆమె ఆశ్చర్యపోయి, మీరేనా? ఏమిటా మొహం, ఆ జుట్టు అని అడిగింది. నిన్న ఓ పని మీద వెళ్ళాను అంతే. నువ్విప్పుడిక్కడికెందుకొచ్చావు? నీ భర్తకు తెలిస్తే అని యుగంధర్ అడిగాడు. రమ కళ్ళలో నీళ్లు నిండాయి. తెలియకుండా ఎలా ఉంటుంది? ఈవేళో రేపో ప్రాసిక్యూషన్ మా విషయం బయట పెడుతుందిగా అని అన్నది. అవును, నల్లా రామయ్య భాస్కర్రావుని బ్లాక్మెయిల్ చేయడానికి భాస్కర్రావు గురించిన రహస్యమేదో నల్లా రామయ్యకు తెలుసుండాలని ప్రాసిక్యూషన్ రుజువు చేయాలి. మీ ఇద్దరి విషయం నల్లా రామయ్యకు తెలుసునని రుజువు చేయడానికి ప్రాసిక్యూటర్ శ్రమ పడతాడు. నిజమే అని యుగంధర్ అనగానే, కేసు జరుగుతున్న తీరును బట్టి చూస్తే భాస్కర్రావుకి శిక్ష పడేటట్లున్నది అని రమ ఏడవడం ప్రారంభించింది. అమ్మ, నా మాట వింటావా అని యుగంధర్ దయగా అడిగాడు. నీళ్లతో తడిసిన మొహం పైకెత్తి యుగంధర్ కళ్ళలోకి చూసి, చెప్పండి అని అన్నది. భాస్కర్రావుకి శిక్ష పడదు. అతను విడుదలవుతాడు. అతను నిర్దోషి అని యుగంధర్ అనగానే, నిజంగానా? మరి కేసు అని రమ అడిగింది. కేసు గురించి నువ్వు ఆలోచించకు. డిఫెన్స్ కేసు ఇంకా ప్రారంభం కాలేదుగా అని యుగంధర్ అన్నాడు. మీరలా చెబుతుంటే నాకు ప్రాణం వచ్చినట్లవుతోంది అని అన్నది. భాస్కర్రావు మీద నీకు నిజంగా అంత ఇష్టముంటే నీ భర్తకు విడాకులిచ్చి భాస్కర్రావుని పెళ్లి చేసుకో. నీకా ధైర్యం లేకపోతే ఈ పాడు పని మానేసి బుద్ధిగా నీ భర్త పట్ల విశ్వాసంతో ప్రవర్తించు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యి. అలా చేస్తానని నాకు మాట ఇస్తే నీ పేరు కోర్టులోకి రాకుండా నేను చూస్తాను అని యుగంధర్ అన్నాడు. రమ యుగంధర్ని రెప్పవాల్చకుండా చూస్తోంది. ఇప్పుడే నువ్వు నీ నిర్ణయం నాతో చెప్పవలసిన అవసరం లేదు. బాగా ఆలోచించుకొని నీ ఆనందానికి, నీ జీవిత సుఖానికి ఏది సరియైన మార్గమని నీకు తోస్తే అలా చెయ్యి. భర్తనో ప్రియుణ్ణో ఎవరినో ఒకరిని ఏరుకో. అంతే, ఈ నాటకం మానేయ్ అని యుగంధర్ అన్నాడు. ఈ 2 మార్గాల్లో ఏదో ఒకటి నేను అనుసరిస్తానని మీకు మాట ఇస్తే నా పేరు కోర్టులోకి రాకుండా చేయగలరా అని రమ అడిగింది. యుగంధర్ అవునని తల ఊపాడు. ఎలా అని రమ అడిగింది. అది నా బాధ్యత అని యుగంధర్ అన్నాడు. రమ తల ఊపుతూ, మాటిస్తున్నాను అని అన్నది. గుడ్, వెళ్ళు, ఇంటికి వెళ్ళు అని యుగంధర్ అన్నాడు. రమ వెళ్ళిపోగానే నీళ్ల గదిలోకి వెళ్ళి అద్దం ముందు నిల్చొని తలకి ఉన్న తెల్లని రంగు పూర్తిగా కడిగేసుకున్నాడు. మొహానికున్న మచ్చలు తీసేశాడు. సామాన్యంగా పనైపోగానే యుగంధర్ మారువేషం తీసేస్తాడు. కానీ రాత్రి ల్యాబ్లో పని పూర్తయ్యేటప్పటికీ చాలా ఆలస్యమైంది. తెల్లారి లేచిన తర్వాత డాక్టర్ రామచంద్రకి కాపలాకి రాజుకి బదులు వేరే మనిషిని ఏర్పాటు చేయడంలో తీరిక లేకపోయింది. 9 గంటలకల్లా డ్రెస్ చేసుకొని కన్సల్టింగ్ రూంలోకి వెళ్ళాడు. బల్ల మీద ఉన్న మెమో ప్యాడ్ చూసి రాజుకు ఉత్తరం రాశాడు.
మళ్ళీ వెళ్ళి డాక్టర్ రామచంద్రను కనిపెడుతూ ఉండు. మధ్యాహ్నం 1 గంటకు కోర్టుకు ఫోన్ చెయ్యి. రాజు రాగానే ఆ కాగితం చూస్తాడని యుగంధర్కి తెలుసు. యుగంధర్ కారెక్కి బయలుదేరాడు. తిన్నగా కోర్టుకు వెళ్ళలేదు. ప్రాసిక్యూటర్ స్వామినాథయ్యరింటికి వెళ్ళాడు. తన కోసం యుగంధర్ వచ్చాడని నౌకర్ చెప్పగానే స్వామినాథయ్యర్ ఆశ్చర్యపోయి ఆదరా బాదరా హాల్లోకి వెళ్ళి, హలో యుగంధర్, ఏమిటిలా వచ్చారు? ముద్దాయి నేరం ఒప్పుకున్నాడా అని అడిగాడు. లేదు, ఇంకో విషయం మాట్లాడడానికి వచ్చాను అని తను వచ్చిన పని వివరంగా ప్రాసిక్యూటర్కి చెప్పాడు. ఇదిలా ఉండగా, యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ సాక్ష్యం ఇంతటితో పూర్తయింది. నిజానికి ఇంకా 2 సాక్షులున్నారు. కానీ డిఫెన్స్ కోరిక ప్రకారం ఆ సాక్షులను బోనెక్కించలేను. ముద్దాయి భాస్కర్రావు వివాహితురాలైన ఓ స్త్రీతో ప్రేమ కలాపం సాగిస్తున్నాడని, ఆ విషయం నల్లా రామయ్యకు తెలుసునని ఆ సాక్షుల ద్వారా రుజువు చేయించేవాణ్ణి. వివాహితురాలైన ఒక స్త్రీ పేరు చెప్పి ఆమె సంసారం నాశనం చేయవద్దని భాస్కర్రావు సాగిస్తున్న ఆ ప్రేమ కలాపం గురించి నల్లారామయ్యకు తెలుసునని తామొప్పుకుంటున్నామని మై లర్న్డ్ ఫ్రెండ్ డిఫెండింగ్ కౌన్సిల్ యుగంధర్ నాతో చెప్పారు. కనుక ఆ సాక్షులను పిలవలేదు. ఆ సాక్షులను పిలిచి ఆ విషయం రుజువు చేసినట్లే యువర్ ఆనర్ భావించాలి అని ప్రాసిక్యూటర్ అన్నాడు. మ్యాజిస్ట్రేట్ యుగంధర్ వైపు చూశాడు. యుగంధర్ లేచి నిలబడి, ఎస్ యువర్ ఆనర్, డిఫెన్స్ అందుకు అంగీకరించింది. ముద్దాయి భాస్కర్రావు వివాహితురాలైన ఓ స్త్రీతో ప్రేమ కలాపం సాగిస్తున్న విషయం నల్లారామయ్యకు తెలుసు అని యుగంధర్ అన్నాడు. ఆల్ రైట్, ప్రొసీడ్ అని మ్యాజిస్ట్రేట్ ప్రాసిక్యూటర్ని ఉద్దేశించి అన్నాడు. ప్రాసిక్యూటర్ నల్లగౌన్ సర్దుకున్నాడు. కళ్ళజోడు తీసి తుడుచుకొని మళ్ళీ పెట్టుకొని, యువర్ ఆనర్, ఇంకా ఉంది. Is it true? It is very strange.